అసలు లోకేష్ నాయకుడిగా ఎప్పుడో ప్రిపేర్ చేసేసారు, రన్నింగ్లో ఉన్నాడు ఆయన. ఇంతకుముందే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాక్టివిటీ చూసుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత పార్టీ మంత్రి అయ్యాడు, ఆ విధంగా నడుపుకొచ్చాడు. తర్వాత ఏంటంటే ప్రజల కోసం అంటే లోకేష్ ఇక్కడ జగన్ గెలవటంతో లోకేష్ జగన్కి సరైన ప్రత్యర్థి కాదని జనంలో ఉంది. లైక్ ఇప్పుడు రాహుల్ గాంధీని చూస్తే నరేంద్ర మోడీకి ప్రత్యర్థి కాదని ఎట్లా అనుకుంటున్నారు. వాస్తవంగా వ్యక్తులుగా వీళ్ళు ఒకటి ఇక్కడ ఏంటంటే ప్రజాక్షేత్రంలో గెలవకపోయినా మంత్రి పదవి ఇచ్చారంటే ఓకే, కేబినెట్ నిర్ణయం తీసుకుంది, ఎమ్మెల్సీగా చేసి ఇచ్చేసారు, అది అయిపోయింది. ఇప్పుడు లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తారనే సంకేతం నేను సభ ద్వారా ప్రజలకు వెళ్ళిపోయింది. దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారా? టీడీపీ అంటే చంద్రబాబు గారి విజన్ ఏమన్నా ఉందని కొంతమంది నమ్ముతారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన కావాలనుకోవడం ఓకే. లోకేష్ని ఈసారి కనుక సీఎం చేసేస్తారంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడతాయా? మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ చేతిలో ఏముండదు, మిమ్మల్ని నడిపించేటువంటి శక్తులు వేరేగా ఉంటాయి. ఇవాళ రోజున ఎన్టీ రామారావు దేవుడినని మీ చేత ఒప్పిస్తారు, దెయ్యమని మీ చేత ఒప్పిస్తారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవడం కరెక్ట్ అని మీ చేత ఒప్పిస్తారు, మీరే దొంగలని మీ చేత ఒప్పిస్తారు. ఆ తర్వాత రాష్ట్రం అన్యాయం అయిపోయిందని మీ చేతనే ఒప్పిస్తారు. రాష్ట్రాన్ని నాశనం చేసేది వాళ్లే, రాష్ట్రం బాగుందని చెప్పేది వాళ్లే. వాళ్ళందరి చేతిలో మీరు పావు, మీ చేతిలో ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ లోకేష్ని సీఎం అని చెప్పరు, ముందస్తు జాగ్రత్త చర్యల్లో వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఇజ్రాయెల్కి కనుక ఐరన్ డోమ్ అని మనకు ఆకాశాన్ని ఏదో పెట్టుకున్నాం, అట్లాంటి ఒక ఐరన్ డోమ్ సిస్టమ్ ఉంటుంది.